ఓ చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. కష్టపడి పని చేసేవారు కానీ పన్ప్లీత్ అంతంతే ఉండేది. రాము మనవి సీతత్. రాము కష్టాన్ని చూసి బాధపడేది. ఒకరోజు సీత రాముతో, ఎందుకు మన పొలంలో పంట బాగా పండట్లేదు? మన పక్కింటి రాజుకు ఎలా పంట బంగారంన పండుతుంది అని అడిగింది. రాము ఆలోచించి, మనం పద్ధతులే పాటిస్తున్నాం. రాజు కొత్త పద్ధతులు వాడుతున్నామని చెబుతున్నారు. అవే తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు. రాను రాజు దగ్గరికి వెళ్ళి కొత్త పద్ధతుల గురించి అడిగారు. రాజు మొదట రాము మాట వినలేదు కాని రాము తన బాహ్ను చెప్పగా మంచి మనసుతో కొత్త విత్తనాలు వేయడం, ఎరువులు వాడకం గురించి వివరించారు. రాము రాజు చెప్పినట్లుగా చేసి కొత్త పద్ధతులు పాటించారు. ఫలితంగా ఆ ఏడాది రాము పొలంలో పంట బాగా పండింది. రాము రాజుకు ధన్యవాదాలు చెప్పి పీని సీత్తో పంచుకున్నారు. ఈ కప్ మంచితనం ఎంత గొప్పదో చెబుతుంది. బాగున్న విద్య ఎవరికైనా పంచుకోవడం మంచిది అని తెలియజేస్తుంది.